ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ రెండు జెడ్పీటీసీ స్థానాలకు రేపు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు స్థానాలకు 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రచారంలో తీవ్ర ఘర్షణలు, వివాదాలు రాజుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రేపు జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రకటించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ బాక్సుల ద్వారా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. 2 మండలాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలోనే ఉండి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. 2 మండలాలు, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వేళ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో కీలక పోస్ట్ పెట్టారు. సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు జగన్. చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచక, రౌడీ రాజకీయ నేత అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ చంద్రబాబు చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయని, వందల మంది వైసీపీ నాయకులను, కార్యకర్తలను బైండ్ ఓవర్ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైసీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడి చేశాయన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున పనిచేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరిక దీనికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆగస్టు 6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిలను హత్య చేయటమే లక్ష్యంగా నల్లగొండవారిపల్లె వద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారన్నారు. తప్పు చేసిన వారిని అరెస్టు చేయాల్సింది పోయి వైసీపీ నాయకులపై తప్పుడు కేసు పెట్టారన్నారు. అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు వైసీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూత్లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చాలని ఆరోపించారు. ఓటు వేయడానికి వెళ్లే వారిని వెళ్లనివ్వకుండా బెదిరించడం, భయపెట్టడం, భౌతిక దాడులకు దిగటం, ఓటు వేయనీయకుండా అడ్డుకొని తద్వారా ఓటింగ్ను తగ్గించడం, బూత్లను ఆక్రమించుకొని రిగ్గింగ్కు పాల్పడే కుట్రను చేస్తున్నారని ఆరోపించారు. పులివెందులలో టీడీపీ నాయకులు హింసను రాజేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. టీడీపీ చేస్తున్న హింసను గమనించాలని పులివెందుల ఓటర్లను కోరారు. ఘోరాతి ఘోరంగా చంపే ప్రయత్నము పులివెందుల జెడ్పీ ఎలక్షన్లో జరిగింది. ఆ దేవుని దయ వల్ల బయటపడేసిన పరిస్థితి అవి. కానీ ఈ పోలీసులు కూటమి ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తూ వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతూ ఈరోజు వాళ్ళు చెప్పే పనులన్నీ పులివెందుల్లో చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ పోలీసులు స్పందించి మాకు సరైన న్యాయం చేస్తారనేసి ఈరోజు డీజీ ఆఫీస్గా రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ఇక్కడ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లోపలికి అలౌ చేసే వాళ్ళే లేరు. లోపలికి వెళ్ళి ఒక ఇన్వార్డ్ దగ్గర ఒక కాగితం మా రిప్రజెంటేషన్ ఇచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చింది. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మీ అధికారాలను వినియోగించి కడప పులివెందుల ప్రాంతంలో జరుగుతున్న బై ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని చెప్పేసి మీ ద్వారా కోరే ఉద్దేశంతో డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. వారు స్పందిస్తారని, రాజ్యాంగ విలువలను కాపాడుతారని, అకౌంటబిలిటీతో రెస్పాన్సిబిలిటీని భుజాన వేసుకుని అకౌంటబిలిటీ అనేది ఈ రాష్ట్ర ప్రజలకు చూపిస్తారని ఒక ఆశతో వెనుదిరుగుతా ఉన్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి తొత్తులుగా మారి పోలీసుల చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై తక్షణం స్పందించాలని కోరారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ దాడులు, దౌర్జన్యాలతో మొత్తం ఎన్నికల ప్రక్రియని అపహాస్యం పాలు చేస్తోందని మాజీ మంత్రి మేరుగా నాగార్జున ఆరోపించారు. వరుస ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగే వేళ ఇంకెన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయో అనేది ఉత్కంఠ నెలకొంది.